రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట ప్రేస్తున్నాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ దినములకు గాను జీవం ఇచ్చిన పరిశుద్ధుని ఆ వాక్యమును గైకుంటూ ఆయన మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతాం. ఆ వాక్యము కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు వాగ్దానం ద్వారా అంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో కూడా నెక్స్ట్ వచనాల్లో వివరించాడు దేవుడు చదవబడిన వాక్యం ద్వారా. ఇప్పుడు దేవుడు మనకు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, దేవుడు అంటున్నాడు మీరు చేయాల్సింది ఏంటిదంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి అని దేవుడు అంటున్నాడు. అంటే భూ సంబంధమైనది కూడా మనకు అవసరమే ఉన్నాయండి. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు. దేవుడు అంటున్నాడు ఒకవేళ మీకు కావాల్సి ఉంటే మీరు శక్తికి మించి కూడగట్టుకోవాలని తరతరముల ఆశీర్వాదాలు ఒక్క నా వల్లనే జరుగుతుంది, మా వాళ్ళ వలన జరగలేదు, రేపు రాబోయే వాళ్ళ వల్లనే జరగదు, కానీ నేను మాత్రమే సమకూర్చిపోతాను అనుకొని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు. కానీ మీరు అందుకోవాలంటే ముందుగా నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని కూడా మత్తయి సువార్తలో దేవుడు అంటాడు. అంటే మీకు ఏదైనా కావాలి అని అనిపిస్తే, మీరు సమకూర్చుకోవాలని అనిపిస్తే మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటిది? ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి మనం. అవి వెతికినప్పుడు భూ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఈ వచనానికి వచ్చేసరికి 3:2 కొలసీ పత్రికలో దేవుడు ఏమంటున్నాడంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని అంటున్నాడు. అంటే దీనికి విరుద్ధంగా మనం ఉంటాం కదండి ఎప్పుడు కూడా. అంటే నేనేం సంపాదించుకోవాలి, ఏం కూడా కట్టుకోవాలి, రేపు ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా సమకూర్చుకోవాలి, రేపు అని అన్న దినానికి ఏ కొరత మా జీవితాల్లో ఉండకుండా ఈనాడు అని అన్నప్పుడే దేవుడిని పక్కకు పెట్టి మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తించి అడ్డదారులు తొక్కైన మా అంతకు మేము సమకూర్చుకుంటాము అని అనుకుంటే దేవుడు ఎప్పటికి కూడా ఆ ప్రయత్నాల్లో సఫలత ఇవ్వడు. టెంపరవరీ ఆశీర్వాదాలు అందుకుంటూ వెళ్తున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు శాశ్వతమైన దీవెన మీరు చూడలేరు, ఎందుకంటే వాక్యానికి విరోధంగా నడుస్తున్నారు కాబట్టి. కానీ ఈ వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, పైనున్న వాటిపైననే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. మరి ఇవన్నీ కూడా మేము చూసుకోవాలి కదా ప్రభా, మా కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ మేమే చూసుకోవాలి కదా. భూ సంబంధమైన వాటిని చూడొద్దంటే ఎట్లా అని మనం అనుకుంటే, ఇందాక చెప్పబడినట్టు ముందుగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అంటే ఆ విషయంలోనైనా మీరు నా దగ్గర ఉంటారేమో, అప్పుడు మీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు సెలవిచ్చినప్పుడు ఆ తర్వాత ఏలయనగా ఎందుకు, మరి ఎట్లా ప్రభా, మేము సంపాదించుకోకుంటే ఎలా, మేము సమకూర్చుకోకుంటే ఎలా, మరి ఎలా జీవించగలము, ఎలా సమకూర్చుకోగలము, ఎలా పొందగలము అని అన్న క్వశ్చన్ వేస్తాం మనం దేవుడి దగ్గర. కానీ ఆయన చెప్పే మాట ఏలయనగా మీరు మృతి పొందితిరి, కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మృతి పొందితిరి అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు, ఏలైనగా మీరు మృతి పొందితిరి అంటే అర్థం ఏంటి? బతికున్న మమ్మల్ని దేవుడు మృతి పొందారని అంటారు ఏంటని అనుకోవచ్చు. కాదండి,
దేవునిలో ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆయన రక్తముతో కడగబడ్డావో ఆ క్షణము నుంచి ఒక పాపిగా, అయోగ్య వ్యక్తిగా నువ్వు మునిగి, ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును నిజరక్షకుడుగా అంగీకరించావో వెంటనే దేవుడు నీకు తన జీవమిచ్చి దేవుడు తనలో లేవనెత్తుకున్నాడు. అంటే పాపం విషయంగా మృతి పొంది పరిశుద్ధత విషయముగా మన దేవునిలో మనము జీవించి ఉన్న వారమై ఉన్నాము. ఆ తర్వాత ఆ జీవం అంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మన జీవం ఎక్కడ ఉంది? మృతి పొందాము దేని విషయంగా? పాపముల విషయంగా. కానీ మనం ఇప్పుడు జీవించి ఉన్నాము క్రీస్తులో అంటే ఆ జీవము మన పరలోక తండ్రి అయిన క్రీస్తుతో పాటు ఆ పరలోక తండ్రి దగ్గర దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మీరేం చేయాలి? పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటిని వెతకాలంటే బైబిల్ దగ్గరికే రావాలి. పైనున్న వాటిని వెతికి ఆ పరిశుద్ధ వాక్యములో స్థిరపడినప్పుడు మాత్రమే ఆ వాక్యమును మన జీవితాలకు అన్వయించుకొని ఆ పరిశుద్ధుని చేతులలో మనం ఉండి దీవించబడినప్పుడు మాత్రమే భూ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ లేదు ప్రభా అని మన సొంత నీతి మీద మనం ఆధారపడి నేనే సంపాదించాలి, నేనే కూడగట్టుకోవాలి, నేనే సమకూర్చుకోవాలి, అది నా బాధ్యత, నా కుటుంబము, నీది 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 అని నువ్వు ఎప్పుడు వెళ్తావో దేవుని మించి అధికంగా దేవుని ప్రేమించొద్దని చెప్పిన దేవుడే ఒక సమయానికి నువ్వు అవన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి రాకూడదని ఈరోజు దేవుడు మనందరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడు చూసి 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 ఈరోజు నీకు ఒక చక్కటి మార్గాన్ని తన వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. ఏమై ఉంది ఆ వాక్యము? పైనున్న వాటిని వెతుకున్నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు పాపముల విషయముగా మృతి పొంది ఉన్నారు, కానీ జీవము విషయముగా యేసుక్రీస్తులో వాడి పరలోక తండ్రి యందు మనము జీవమై ఉన్న వాళ్ళమై ఉన్నాము. కాబట్టి మనము జీవమై ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని ఈ జీవవాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడు మన ఆలోచనలు కానీ, మన ప్రయత్నాలు కానీ, మన విశ్వాసం కానీ, మన ప్రార్థన కానీ పైనున్న వాటి మీదనే పెట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. వీటి కృప దేవుడు ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును కాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నీ కృప ఆదరణను మాకు అనుగ్రహించి మంచి వాక్యంతో మాతో మాట్లాడారు, బలపరిచారు. పైనున్న వాటిని వెదకుడి, కానీ భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచకుడి అని నీవు సెలవిచ్చావు తండ్రి. నా దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, పాపముల విషయంగా మేము మృతి పొంది ఉన్నాము, కానీ నీ వాక్య విషయంగా నీ పరిశుద్ధతలో జీవించి ఉన్నాము కనుక నీవు ప్రత్యక్షమైనప్పుడు మేము కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతాము అని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. వాక్యము విన్నా నిజముగా ఏ హృదయం అయితే వాక్యాన్ని అంగీకరించిందో ఈ దినము నుంచి భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టుదురు గాక. దేవా, నీ వాక్యము మీద ఆధారపడి నైనా పైనున్న వాటిని వెతికి నీ దీవెన ఆశీర్వాదములు పొందురు గాక. యేసయ్యా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపు చేసి విశ్వాస మార్గంలో ముందుకు నడిపించమని మీ సహాయమును కోరి మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించిన దేవా, మీరే ఆశీర్వదించండి నాయనా. నా తండ్రి నీకు స్తోత్రములు దేవా. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను, అయ్యా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ముఖ్యంగా నాయన అయ్యా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని తమ కాడి ప్రభ యువన కాలంలో మోయడానికి మీ నీతి మార్గంలో జీవింపచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నా దేవా, అన్యులైన వారికి, నీ మార్గంలో లేని వారికి మారు మనసు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ పొందుకున్న వాళ్ళు రక్షణ కాపాడుకుంటే నీ నీతి మార్గంలో ఉండడానికి సహాయం చేయండి నాయన. అదే విధముగా తండ్రి, ఎండ వలన నాయన బాధింపబడుతుండగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి మీ హస్తము తోడుగా వచ్చి మేఘస్తంభంగా నడిపించిన దేవా, ఈనాడు ప్రభ అదే మేఘస్తంభంగా మాకు తోడే ఉండి ఎండ నుంచి కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు.
నా తండ్రి నీకు వందనాలు. వివాహము కాని వారికి ప్రభా యేసు నామమున వివాహములు జరుగును గాక. కుటుంబాలలో నెమ్మది లేక భార్యాభర్తల మధ్యలో అసమాధాన స్థితి ఉన్న కుటుంబాలు యేసు నామమునని పరలోక సమాధానం ఆ కుటుంబాలలోనికి దిగి వచ్చును గాక. యేసయ్యా నీకు వందనాలు. గర్భఫలము లేక ప్రభ సంవత్సరాల తరబడి మీ ముందు అంగలార్చుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా గర్భఫలము యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అనే సెలవిచ్చిన విధముగా అయ్యా గర్భఫల బహుమానములు వారు అందుకోవడానికి సహాయము చేయండి నా తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. మీ ద్వారా పొంది ఉన్న ఇటువంటి అనేక సంవత్సరములు మీ మహిమతో వారు మీలో నడవడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని నా దేవ మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మిమ్మల్నే కనపరుచుకుంటూ మరొకసారి ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను ఆదరించబడ్డానని ఎందరైతే అనుకుంటున్నారో దయచేసి ఇంకా అనేకులు కూడా వింటే బాగుంటుంది అనుకుంటున్న ఆశ కలిగి ఉంటే ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీ సన్నిహితులకు లేక మీ బంధువులకు మీ స్నేహితులకు కూడా ఈ వాక్యాన్ని పంపించండి. మరి ముఖ్యంగా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మహిమపరచమని యేసు నామమున మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్.